హలో అండి అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు పంపిణీ చేస్తారా అని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారండి. అలాగే ఈ నెల జూన్ 30 లోపు ఎవరైతే ఈకేవైసీ వేసుకుంటారో వారికి మాత్రమే వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తారండి. అందరికీ ఇప్పుడు ఎవరైతే ఈకేవైసీ వేసి ఉంటారో అందరికీ రేషన్ కార్డులు అనేవి వచ్చే నెలలో అయితే పంపిణీ చేస్తారు. అంటే జూలై నెలలో అయితే పంపిణీ చేసే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ జూన్ నెల రేషన్ పంపిణీలో ఏంటంటే మార్పులు జరగబోతున్నాయి. అసలు ఏం మార్పులు జరగబోతున్నాయి. అలాగే ఈ మధ్య బాగా వింటున్న న్యూస్ ఏంటంటే మనకు రేషన్ వద్దనుకుంటే దానికి సంబంధించిన డబ్బులు అనేవి మన అకౌంట్లో సబ్సిడీ ప్రకారం వేస్తారు అని చాలామంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజము అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. మీరు లైక్ చేస్తే వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో ఈ 30 తేదీలోపు ఎవరైతే ఈకేవైసీ వేస్తారో వారికి మాత్రమే వచ్చే నెలలో అయితే కొత్త రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తారు. అంటే జూలై నెలలో. సో ఎవరైనా ఇంకా ఈకేవైసీ వేయకపోతే అందరూ కూడా ఈ 30 తేదీలోపే ఈకేవైసీ వేసేలా చూసుకోండి. ఈకేవైసీ కానీ వేయకపోతే నెక్స్ట్ మంత్ రేషన్ అంటే జూలై నెల రేషన్ అనేది మీకు రాదు. అలాగే చాలామంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు. యాడింగ్, స్ప్లిట్టింగ్, డిలీషన్ వంటి వాటికైతే చాలామంది అప్లై చేసుకున్నారు. మరి వారికి ఎప్పుడు రేషన్ కార్డు వస్తుంది అని అడుగుతున్నారు. వారికి కూడా ఈ జూలై నెలలోనే రేషన్తో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా జూలై నెలలో రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. సంవత్సరంలో 365 రోజులు కూడా రేషన్ కార్డుకి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న 21 రోజులకే మీకు రేషన్ కార్డు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలంటే సచివాలయానికి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ జూలై నెల రేషన్ పంపిణీలో అయితే మార్పులు జరగబోతున్నాయని చెప్పుకున్నాం కదా. అసలు ఏం మార్పులు జరగబోతున్నాయి అనేది చూసుకుంటే ఈ జూలై నెల రేషన్ అనేది ముందుగానే ఒక 5 రోజులు ముందుగానే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఎవరికి ఇస్తారు ఈ రేషన్ అని చూసుకున్నట్టయితే ఎవరైతే వృద్ధులు, వికలాంగులు ఉన్నారో వారికి ఈ జూలై నెల రేషన్ అనేది 26వ తేదీ నుండి 30 తేదీలోపు 5 రోజులు ముందుగానే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ముందు 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు రేషన్ షాప్ దగ్గర ఇచ్చేవారు కదండి. ఇప్పుడు అలా కాకుండా ఎవరైతే వికలాంగులు, వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ఈ 26వ తేదీ నుండి 30 తేదీలో అయితే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13.14 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు ఉన్నట్టు రాష్ట్ర గవర్నమెంట్ అయితే గుర్తించడం జరిగింది. సో ఎవరైతే వికలాంగులు, వృద్ధులు ఉన్నారో వాళ్ళకి జూలై నెల నుండి 5 రోజులు ముందుగానే రేషన్ అనేది పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు బాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే ఒకవేళ మీకు రేషన్ వద్దు అనుకుంటే వాళ్ళకి ఈ రేషన్కి తాలూకు డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే 1 కిలో 20 రూపాయలు బియ్యం ఉంటాయి కదండి. అలాగా ఎన్ని కిలోలు అయితే అన్ని కిలోల చొప్పున వీళ్ళకి అకౌంట్లో గవర్నమెంట్ వేస్తారు సబ్సిడీ ప్రకారం అని చాలామంది అంటున్నారు. అలాంటిదేమి ప్రస్తుతం అయితే జరగట్లేదండి. మీరు ఎక్కడ చూసి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. అలాంటి న్యూస్ అయితే అలాగ రేషన్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి అమల్లో అయితే లేదు. అలా రేషన్ కూడా ఎవరు నేరుగా మీరైతే రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది రేషన్ షాప్కి వెళ్ళి. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే ఫేక్ న్యూసెస్ నమ్మకండి. ప్రస్తుతం అయితే మీరు రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ జూలై నెలలో అయితే మనకి కొత్త రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తారు. అలాగే జూలై నెలలో వృద్ధులు, వికలాంగులకి రేషన్ అనేది 5 రోజులు ముందుగానే అంటే జూన్ నెలలోనే 26వ తేదీ నుండి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంక మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా రేషన్ కార్డ్స్, ఏపీ స్కీమ్స్ దేనికి సంబంధించిన డౌట్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్ని డౌట్ని క్లారిఫై చేస్తాను. ఇంకా ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.